జై శ్రీరామ్. ఆకాశంలో నిలుచుని లంకాపట్టణంలోని వారందరికీ వినిపించేటట్టుగా పెద్ద గొంతుతో, ఓ రాక్షసులారా, సీతాదేవిని వెదకడానికి వానర రాజైన సుగ్రీవుడు మహాపరాక్రమవంతులైన అమిత బలవంతులైన నాబోటి వారలను వేలకు వేల మందిని పంపించినాడు. మేము ఈ భూమి అంతటా తిరుగుతున్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, కొందరు 100 ఏనుగుల బలము కలవారు, కొందరు వాయుదేవుడంతటి వేగవంతులు. వానర సేనానాయకుల బలము ఇంత అంతా అని చెప్పనలవి కాదు. కోరలు గోళ్ళు ఆయుధాలుగా చేసుకొని పోరాడే వందల కొద్దీ, వేల కొద్దీ, కోట్ల కొద్దీ వానర వీరులతో సుగ్రీవుడు ఇక్కడికి వస్తాడు. మిమ్ములనందరినీ చంపివేస్తాడు. మీ రాజైన రావణాసురుడు మహాత్ముడైన రాముని మీద బద్ధవైరము పెట్టుకున్నాడు. ఇక మీ రాజు ఉండడు, మీరు కూడా ఉండరు. ఈ లంకాపట్టణము ఉండదు, సర్వనాశనమైపోతుంది. అహంకార పురుషునికి సద్గురువు హెచ్చరిక ఇది. దేహములో రకరకాల ప్రకోపాలు వచ్చినప్పుడు వాటిని ఆశ్రయించక సీతాదేవిలాగా దైవమునే ఆశ్రయిస్తే గురువు ప్రకోపాలన్నిటినీ సర్దుతాడు. ఇది భారతీయ సంప్రదాయంలో గురు శిష్య సంప్రదాయంలో ఉంది. నీకుగా నీవు సర్దుబాటు చేసుకోలేనివి నీవు త్రికరణ శుద్ధిగా దైవాన్ని ఆశ్రయిస్తే దైవ సమానుడైన సద్గురువు వచ్చి మనకు సహాయము చేసి మనలను ఉత్తీర్ణులను చేస్తాడు. జై శ్రీరామ్.